తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తీహార్ జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15న కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 4 నెలల నుంచి తీహార్ జైల్లోనే కవిత ఉన్నారు. ఆమె బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే తాజాగా కవిత అస్వస్థతకు గురి కావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తీహార్ జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15న కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 4 నెలల నుంచి తీహార్ జైల్లోనే కవిత ఉన్నారు. ఆమె బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే తాజాగా కవిత అస్వస్థతకు గురి కావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.